మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ లో పృథ్వీ వెళ్ళిపోతాడు. వాడికి ఎట్లా అంటే మాట్లాడటం రావట్లేదు. రియల్ గా ఆడాడు. పృథ్వీకి కరెక్ట్ మొగుడు దొరికాడు. పృథ్వీ ఇప్పుడు దాకా కూడా ఆడవాళ్ళ మీదకి అదే మిస్బిహేవ్ చేస్తున్నాడు అనమాట. అంటే కొద్దిగా అంత ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నాడు. ఆ ఎక్స్ట్రాలు చేయకుండా కొద్దిగా స్టాప్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ప్రేరణ కొద్దిగా కన్నీళ్ళు పెట్టుకుంది. ఈ ముసలి కన్నీళ్ళది వచ్చింది యష్మి. వచ్చి ఏదో పెద్ద వాదారుస్తున్నట్టు దీని నాటకాలు బాబోయ్, దీని నాటకాలు చూడలేకపోతున్నాం బాసు. బిగ్ బాస్ హౌస్ లో దరిద్రం. హాయ్ బ్రో. హాయ్. ఎపిసోడ్ ఎలా జరిగింది? నిన్న ఎపిసోడ్ పర్లేదు భయ్య. ఇప్పుడు వచ్చిన సీజన్లు అన్నింటిలో కంటే నిన్న మట్టికి చాలా బాగుంది. నిఖిల్ గేమ్ ప్లే అయితే నిన్న రియల్ గా కనిపించాడు. మగోడు అనిపించాడు. బిగ్ బాస్ హౌస్కి ఇప్పుడు మగోడు ఎవడైనా ఉన్నాడని మన నిఖిల్ గారే. చాలా అంటే చాలా బాగా ఆడాడు. చాలా జెన్యున్గా ఆడాడు. ఫెయిర్ గేమ్ ఆడాడు. రియల్గా ఆడాడు. పృథ్వీకి కరెక్ట్ మొగుడు దొరికాడు. పృథ్వీ ఇప్పుడు దాకా కూడా ఆడవాళ్ళ మీదకి అదే మిస్బిహేవ్ చేస్తున్నాడు అనమాట. అంటే కొద్దిగా అంత ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నాడు. ఆ ఎక్స్ట్రాలు చేయకుండా కొద్దిగా స్టాప్ చేశారు. పృథ్వీకి కరెక్ట్ మొగుడే ఎవడైనా ఉన్నాడంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్లే. బాగా ఆడాడు నిన్న టాస్క్లో. నిన్న జరిగిన టాస్క్లో నిఖిల్ ఒక స్విమ్మింగ్ పూల్స్ టాస్క్ కూడా జరిగింది. దాంట్లో పృథ్వీ గారు ప్రతిసారి కూడా డిఫెండ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేదాకా తెలుసుకోలేకపోయాడు. మ్యాడ్ ఫెలో. వాడికి అసలు బుర్రలేదు. వాడికి అర్జెంటుగా ఎలిమినేట్ చేసి పడదొబ్బాలి బిగ్ బాస్ హౌస్ నుంచి. నిజం. ఆమెకు ఒకటే పిచ్చి కుక్కాలి, యష్మికి ఒకటి. దానికి అసలు ఏమీ తెలియట్లేదు. సోనియా, పృథ్వీ వీళ్ళందరూ నెగిటివ్ షేడ్లో ఉన్నారు. జనాల దృష్టిలో బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఓటింగ్ లిస్ట్ చూస్తుంటే ఎలా ఉందంటే వీళ్ళని ఎప్పుడు ఎలిమినేట్ చేసేద్దామని కసిగా చూస్తున్నారు బయట జనం. అలా మాట్లాడితే అలా గేమ్ ఆడితే అసలు ఈ సీజన్లో ఖచ్చితంగా బిగ్ బాస్ 7లో వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా. ఫైర్ అంటే ఏం లేదు. ఫైర్ అంటే ఏముంటుంది బాసు. నిన్న గేమ్ ప్లేలో నిఖిల్, మన పృథ్వీ, అభయ్ కాదు నాబిల్, వీళ్ళ ముగ్గురు ఒక థర్డ్ గేమ్ అయితే ఆడారు. ఒక టబ్బులో బాల్స్ వేయాలన్నమాట. ఈ గేమ్లో మన నిఖిల్ విశ్వరూపం చూశాడు పృథ్వీ. అప్పుడు దాకా పృథ్వీ తక్కువ అంచనా వేసాడు నిఖిల్ని. లాక్కొని తాడు మెలిపెట్టి గట్టిగా లాగితే చుక్కలు కనబడి కుర్రోడికి. నాబిల్ మధ్యలోనే తప్పుకున్నాడు, అది వేరే విషయం. ఆ గేమ్ షోలో మొత్తంగా టోటల్గా నిఖిల్దే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో గేమ్ కండక్ట్ చేశాడు. ఈ గేమ్స్ అన్నిటికి కూడా ప్రైజ్ మనీ యాడ్ చేశాడు అనమాట. ఇన్ఫినిటీ పొందే అవకాశం, ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం. ఈ సంపాదించుకునే అవకాశంలో మన లాస్ట్ గేమ్ వచ్చేసి మన ఇదే నిఖిల్ ఈ షూని యాంకిల్ వరకు వేసి షూని దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఈ పార్టిసిపేషన్ విధానంలో సంచాలక కింద ప్రేరణని పెట్టారు. ప్రేరణని పెట్టిన తర్వాత ప్రేరణ కంపు చేసింది. ఎందుకంటే ఆల్రెడీ లగ్జరీ క్లాన్ నుంచి వచ్చింది కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. విష్ణుప్రియ అవుట్ కాదు, అభయ్ గడు తోసిస్తాడు బాడీతో. అయినా సరే అభయ్ని సపోర్ట్ చేశారు. వాళ్ళు దాంట్లో ఉండేలా చేశారు లాస్ట్ వరకు. అర్థమైంది. అది చాలా ఫేక్ గేమ్. అది నన్ను అడిగితే అది రియల్ గేమ్ లాగా లేదు అనిపించలేదు నాకు. దీని విషయంలో సంచాలక్ ఫెయిల్ అయిపోయింది. ప్రేరణ పూరా రాంగ్. నాబిల్ విషయంలో కూడా అలాగే సాక్స్ మడతపడిందని కాలు కింద. అది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అదంతా ఏంటంటే డ్రామాలాగా వాళ్ళ క్లాన్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకొని ఆ ప్రైజ్ మనీని షేర్ చేసుకునేలాగా. యాక్చువల్గా ప్రైజ్ మనీ అనేది, ఇన్ఫినిటీ మనీ అనేది లాస్ట్లో గెలిచే వ్యక్తికి సంబంధించింది అది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా సమానంగా, సమాన ధర్మంతో, సమాన ప్రవర్తనతో ఆడాలి. అలాంటి గేమ్ని భ్రష్ట పట్టించారు రాత్రి బట్టి. చాలా చండాలం అనిపించేసింది. ఈ వీక్లో పృథ్వీ వెళ్ళిపోతాడు. వాడికి ఎట్లా అంటే మాట్లాడటం రావట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాడు స్పీడ్ ఎక్కువైపోతున్నాడు. ఆడవాళ్ళ మీదకి కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రేరణ మీద కూడా వాళ్ళ క్లాన్ నెంబర్ అయినా కానీ నేను అవుట్ అవ్వాలా అని మీదకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి కొంచెం డిసప్పాయింట్ అవ్వడం చాలా నచ్చలేదు. ఎవరికి చూసేవాళ్ళకి కూడా నచ్చలే. బయటకు వచ్చిన తర్వాత ప్రేరణ కొద్దిగా కన్నీళ్ళు పెట్టుకుంది. ఈ ముసలి కన్నీళ్ళది వచ్చింది యష్మి. వచ్చి ఏదో పెద్ద వాదారుస్తున్నట్టు దీని నాటకాలు బాబోయ్, దీని నాటకాలు చూడలేకపోతున్నాం బాసు. బిగ్ బాస్ హౌస్లో దరిద్రం. ఇలాంటి దరిద్రాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. శోభా శెట్టి కూడా లాస్ట్ సీజన్లో శోభా శెట్టి బెటర్ అనిపించింది. ఈ సీజన్లో యష్మితో పోలితే. ఇన్ని డేస్ డల్ గా ఉందన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ ఏమైనా పెరిగింది? ఈ ఎపిసోడ్ నుంచి పెరిగింది. నిజంగా రియల్గా ఒక రియల్ హీరోయిజాన్ని చూశాను నిఖిల్లో. ఎస్పెషల్లీ నిఖిల్, నాబిల్. అసలు నాబిల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాసు. చాలా అద్భుతమైన ఆట ఆడాడు నాబిల్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మాట. రాత్రి జరిగిన షోలో నాబిల్దే పై చేయి. అక్కడ సంచాలక్గా వ్యవహరించే సంచాలక్ ప్రేరణ ఇచ్చిన రాంగ్ డెసిషన్ వల్ల నాబిల్ బయటకు వెళ్ళాడు. కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, సూపర్. ఈ సీజన్కే టాప్ 5 ఇప్పుడు దాకా నాబిల్ నేను ఊహించలేదు. ఈ సీజన్లో ఖచ్చితంగా టాప్ 5లో నాబిల్ ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిందంటారు. ఖచ్చితంగా రాత్రి నుంచి అయితే స్టార్ట్ అయింది.
మరి ఈ రోజు ఏంటో సెంటిమెంటల్ ప్రోమో చూశాను, సెంటిమెంటల్ ఎమోషన్స్ అన్నీ టచ్ అవుతున్నాయి. ఏంటి ఫాదర్ ఫోటోలు చూపించి ఏయో చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక మైండ్ గేమ్ అన్నమాట. ఇప్పుడు ఓటింగ్స్ తారుమారయ్యే అవకాశం ఉంది ఈ సెంటిమెంట్ వల్ల. అర్థమైందా మీకు? వాళ్ళ ఎమోషన్స్ బయట పెడుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ బయట పెట్టడం వల్ల ఏమవుద్ది, ఎలిమినేట్ అయ్యేవాడు కూడా సేవ్ అవుతాడు. అర్థమవుతుందా? ఇది అంతా పెద్ద బిగ్గెస్ట్ దాన్ని ఏమంటారో ప్లాన్.